పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో రేపు మా శాసనసభ్యులందరి నేతృత్వంలో ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఇందూరు రణబేరి కార్యక్రమం 20 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. 20 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ని ఖరాబ్ చేసినాడు ఫ్యూచర్ సిటీ కడతాడంటే ఏ రకంగా నమ్ముతామో దానికి నిరసనగానే రేపు ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు ఇందూరులో ఈ రణబేరి కార్యక్రమం మోగించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పోస్టర్ను ఆవిష్కరించిన ధన్పాల్ సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా తరలి వచ్చి ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎందుకంటే పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు ఒక్కొక్క విద్యార్థికి ఇలా 4 సంవత్సరాల ఇంజనీర్ పిల్లలకు రాకుండా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది వల్ల. అలాంటి ముఖ్యమంత్రి లక్షల కోట్లు, వేల కోట్లు, 60,000 కోట్లు పెట్టేట ఫ్యూచర్ సిటీ కడతారట. ఇక్కడ 11,000 కోట్లు 20 లక్షల మంది విద్యార్థులకు, 20 లక్షల కుటుంబాలకు ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకు. కానీ 60,000 పెట్టి నేను ఫ్యూచర్ సిటీ కప్పుతున్నా అని చెప్తున్నాడు. దానికి నిరసనగా విద్యార్థులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో రేపు ధరంపురి అరవింద్ గారు అలాగే మా శాసనసభ్యులు పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి రణబేరిని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. గౌరవ రేపు అనగా 17 జూలై రోజున ఇందూరు ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ రాక చదువుకు దూరమై వారి కుటుంబ సభ్యులకు భారమై యువకులు అనేక దురలవాట్లకు పాల్పడి కొంత ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉన్నారు. కేవలం 12,000 కోట్లు ఫీ రీయింబర్స్మెంట్ ఉంటే ఫీ రీయింబర్స్మెంట్ కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి, ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే ఏమొస్తుందనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఈ రేవంత్ రెడ్డి మరి భవిష్యత్తు ఆడుకుంటా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందనో లేదా కమిషన్లు రాదోనో హైకోర్టు మొట్టికాయలు ఇచ్చినా కానీ అనేక సార్లు హైకోర్టు చెప్పడం జరిగింది ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి అని. అయినా కానీ సీఎం రేవంత్కి చీమ కుట్టినంత కూడా ఇది లేదు. అందుకే తెలంగాణలో మొట్టమొదటిగా ఫీ రీయింబర్స్మెంట్ గురించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమము జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ ధర్మపురి గారి ముఖ్య అతిథిగా మరియు నా సహచర ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు మొత్తం జిల్లా వ్యాప్తంగా కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, పదాధికారులందరూ కూడా కలిసికట్టుగా సుమారు 5,000 పై విద్యార్థులతోటి రేపు ధర్నా కార్యక్రమము ధర్నా చౌక్లో కలదు కనుక విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గత 3-4 సంవత్సరాల నుండి గోస అనుభవిస్తూ ఉన్నారు కనుక ఆ ధర్నాకు ప్రతి ఒక్కరూ విద్యార్థులు ముఖ్యంగా పాల్గొని ఆ ధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.